హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంఎస్పీ అండ్ బిల్డర్స్. మనం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జాగ్రఫీకి సంబంధించి క్విక్ రివిజన్ లాగా ఇప్పుడు మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ త్వరలో ఉంది కదా, ఒక 4 డేస్లో ఉంది కదా. ఒకసారి క్విక్ రివిజన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో తీస్తున్నాను. సో దీంట్లో ఇది పార్ట్ 1 అని చెప్పొచ్చు. ఇట్లా క్వశ్చన్స్ మీద బేసిక్గా ఫోకస్ చేయకండి, అండ్ ఇక్కడ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడగడానికి మేజర్గా అవకాశం ఉంటుంది అని క్విక్ రివిజన్ లాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, మనకి ఇందులో ఈ వీడియోలో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఇంకా నైసర్గిక స్వరూపానికి సంబంధించి, ఆ తర్వాత సీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే శీతోష్ణస్థితికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే ఋతుపవనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. సో అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇది పార్ట్ 1గా అని చెప్తున్నాను. ఓకే, సో అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్తున్నాను. ఇక్కడ క్వశ్చన్స్ మేజర్గా ఇంపార్టెంట్ కాదు, ఏ ఏరియా నుంచి వస్తున్నాయో చెక్ చేసుకోవడానికి కోసం నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, నేను ఇంకొక వీడియో చేస్తాను, ఆ వీడియోలో మిగిలిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, భారత ప్రామాణిక రేఖాంశమైన 82.5 degrees తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పట్టణం గుండా వెళ్తుంది అని అడుగుతున్నాడు. సో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 82.5 degrees ఏ పట్టణం గుండా వెళ్తుంది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి కాకినాడ. సో దాదాపుగా 82.5 అనేది మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం అది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనము ఇండియా యొక్క స్టాండర్డ్ టైం చెప్తాము. అంటే లండన్లో ఉండే గ్రీనిచ్ రేఖాంశం ఉంది మనకి 5:30 hours ఫార్వర్డ్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి బేసికల్గా కాకినాడ మీ నుంచి వెళ్తుంది. ఓకే, అది ఒకసారి ఇక్కడ చూసినట్టే మనకి ఇదిగో ఇది 82.5 degrees అనేది మనకి కాకినాడ నుంచి వెళ్తుంది. ఓకేనా, సో మనకి దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7th ప్లేస్లో ఉంది. ఓకేనా, ఇది వైశాల్యం పరంగా, మరి జనాభా పరంగా 10th ప్లేస్లో ఉంది. ఆ రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇంతకుముందు ఇది దాదాపుగా 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ఇది 7th ప్లేస్కి వచ్చింది. దానికంటే ముందు ఇది 8th ప్లేస్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ అనేది. ఓకే, అండ్ అలాగే ఎక్కువగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో సరిహద్దు ఎక్కువ పెంచుకుంటున్న రాష్ట్రం వచ్చేసి తెలంగాణ. ఓకే, అండ్ అలాగే చాలా తక్కువ వచ్చేసి ఛత్తీస్గఢ్. అండ్ నెక్స్ట్ ఎక్కువ రాష్ట్రాలు అంటే అధిక రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లా వచ్చేసి అల్లూరి సీతారామరాజు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ అలాగే దీంతోపాటు ఇంకా తక్కువ జిల్లాలు, ఏవి ఎక్కువ జిల్లాలు అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫో. టోటల్ ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు, ఏది ఎక్కువ జిల్లాలు పంచుకుంటుంది, ఏది తక్కువ జిల్లాలు పంచుకుంటుంది, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకే, ఇవన్నీ చూసుకున్నట్టు ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఏది ఎక్కువ జిల్లాలు ఎక్కడ పంచుకుంటుండ్రు, అండ్ అలాగే తక్కువ ఎక్కడ పంచుకుంటుండ్రు, విస్తీర్ణం ఎక్కడ ఎక్కువ ఉంది, తక్కువ విస్తీర్ణం ఎక్కడ ఉంది, అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కలిపిన జిల్లాలు ఏవేవి అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడైతే ఆన్సర్ వచ్చి కాకినాడ. సెకండ్ క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో 7 పోలవరం ముప్పు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు. వాటిలో అల్లూరి సీతారామరాజులో విలీనం చెయ్యని వాటిని గుర్తించండి అంటున్నారు. సో మనకి తెలంగాణ నుంచి కొన్ని జిల్లాలను మనకు ఆంధ్రప్రదేశ్లో కలిపారు కదా, ఆ జిల్లాలే 2 జిల్లాలు. ఒకటేమో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిపారు, అందులో 4 ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఏలూరు జిల్లాలో 3 ఉంటాయి. ఈ 4 ఈ 3 ఈ 2 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అల్లూరు సీతారామరాజులో మనకి చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం పూర్తి కాదు, కొద్ది పార్ట్. ఓకే, భద్రాచలం కొద్దిగా, ఇది మనకి అల్లూరు సీతారామరాజు ఆ డిస్టిక్లో కలిపారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో మనకి వచ్చేసి వేలేరుపాడు, కూకనూరు, బూర్గపాడు, ఈ 3 జిల్లాలు ఏలూరు డిస్టిక్లో కలిపారనమాట. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ చూడండి, ఇక్కడ అడిగింది ఏదండి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో విలీనం చెయ్యని అడుగుతున్నాడు. చింతూరు చేశారు, అండ్ ఆ తర్వాత కోనవరం చేశారు, వరరామచంద్రాపురం చేశారు, అండ్ వేలేరుపాడు కూడా చేశారు. బట్ వేలేరుపాడు చేసింది ఏలూరులో. ఓకేనా, వేలేరుపాడు, కుంకనూరు, బూరుగుపాడు ఈ 3 వచ్చేసి ఏలేరు జిల్లాలో. ఇక్కడ అల్లూరు సీతారామరాజు అడిగారు కాబట్టి ఆన్సర్ అనేది డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనకి టోటల్గా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ డివైడ్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి చూసుకున్నట్లయితే దానిలో ఏ మండలాలు ఉన్నాయి, ఏ తక్కువ మండలాలు ఉన్నాయి, అక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణలో లాగా అవి
4 ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది తప్ప అలా అడగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్లో సింగిల్ వర్డ్ ఆడాల్సి వచ్చాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఉత్తరాంధ్రలో అత్యధిక మండలాలు గల జిల్లా ఏది అంటున్నారు. సో మనకి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ. సో ఉత్తరాంధ్రలో మనకి టోటల్గా 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత కోస్తాంధ్రలో 12 జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ ఇంతకుముందు 4 ఉంటాయి, ఇప్పుడు అవి 8 అయ్యాయి. సో మొత్తం టోటల్ కలిపితే 26. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడిగింది ఏంటి, ఉత్తరాంధ్రలో టోటల్గా మనకు 6 ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అండ్ అనకాపల్లి. సో ఈ డిస్ట్రిక్ట్స్లో అత్యధిక మండలాలు ఏ దాంట్లో ఉన్నాయని అడుగుతున్నాడు. సో అత్యధిక మండలాలు ఉన్నదేమో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో అత్యధిక మండలాలు ఉన్నాయి. అండ్ విస్తీర్ణం పరంగా చాలా ఎక్కువగా ఉన్నది ఏంటిది అంటేనేమో విస్తీర్ణ పరంగా ఎక్కువ, అంటే విస్తీర్ణ పరంగా అత్యధికంగా ఉన్న జిల్లాలు ఏంటిదంటే అల్లూరి సీతారామరాజు. ఓకే, అత్యధిక మండలాలు ఉన్న జిల్లాని వచ్చేసి శ్రీకాకుళం, కానీ విస్తీర్ణ పరంగా అత్యధికంగా అతిపెద్ద జిల్లా ఏదంటే అల్లూరి సీతారామరాజు. అవి 2 గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే అత్యధిక జనాభా కలిగిన జిల్లా వచ్చేసి శ్రీకాకుళమే. అండ్ అలాగే అత్యల్ప జనాభా వచ్చేసి పార్వతీపురం మన్యం, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఇది నేను ఓన్లీ ఉత్తరాంధ్ర రాష్ట్రానికి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. ఆ తర్వాత కోస్తాంధ్రలో కూడా సేమ్ 12 జిల్లాలు ఉంటాయి. 12 జిల్లాలు ఏది పెద్దది, ఏది చిన్నది, ఏది ఎక్కడ అత్యల్ప జనాభా ఎక్కడ ఉంది, అత్యధిక జనాభా ఎక్కడ ఉంది. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా, సో ఎందుకంటే ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి. ఆ తర్వాత రాయలసీమలో టోటల్ ఇప్పుడు 8 జిల్లాలు ఉన్నాయి. సో 8 జిల్లాల గురించి ఇవి కూడా ఒకసారి మొత్తం చూసుకున్నట్లయితే కనుక అంటే ఏది ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది అవి చూసుకుంటే అక్కడి నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే అక్కడి నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి 4th క్వశ్చన్. కోస్తాంధ్రలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా. సో అత్యధిక జనాభా కలిగిన జిల్లా అంటున్నారు. సో యాక్చువల్గా అయితే మనకి కోస్తాంధ్రలో ఎన్ని జిల్లాలు అని చెప్పాను, 12 జిల్లాలు. ఈ 12 జిల్లాలలో అత్యధికంగా విస్తీర్ణం ఉన్నది వచ్చేసి ప్రకాశం. ఓకే, అత్యధిక విస్తీర్ణం ఉన్న జిల్లా ప్రకాశం. ఆ తర్వాత విస్తీర్ణం అదైతే చిన్న జిల్లా ఏంటిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఓకే, మండలాలు ఎక్కువగా ఉండేది ప్రకాశం అండ్ ఇది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఇవి 2 సేమ్ మండలాలు ఉంటాయి. ఆ తర్వాత అత్యల్ప మండలాలు గుంటూరు ఉంటాయి. ఓకే, ఆ తర్వాత అత్యధిక జనాభా వచ్చేసి నెల్లూరు. ఓకే, ఆ తర్వాత కోస్తాంధ్ర అత్యంత జనాభా కలిగిన జిల్లా వచ్చేసి బాపట్ల. అత్యల్ప ఇది బాపట్ల వచ్చేసి అత్యల్ప. ఓకే, అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏంటిది, నెల్లూరు జిల్లా. ఓకే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఇది అత్యధిక జనాభా. అత్యల్ప జనాభా వచ్చేసి మనకి బాపట్ల. కోస్తాంధ్రలో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా వచ్చేసి బాపట్ల, అది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ చూసుకున్నట్లే మనకి ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్, రాయలసీమలో సముద్ర తీర ప్రాంతం గల జిల్లా ఏది. సో రాయలసీమ మొత్తం 8 ఉంటాయి కదా, ఇంతకుముందు 4 ఉంటాయి, అవి 8గా మార్చారు కదా. దాంట్లో మనకి ఏ డిస్టిక్కి మనకు సముద్ర తీరం ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ మనం మ్యాప్లో చూసుకున్నట్టయితే సో తిరుపతి అనేది మనకి ఈ సముద్ర తీరానికి ఆనుకొని ఉంటుందన్నమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటిది, ఆన్సర్ వచ్చేసి తిరుపతి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఉన్నవి అన్నీ ఎక్కువ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే భూ పరివేష్టిత జిల్లా ఏదని కూడా అడుగుతారు, అది వైఎస్ఆర్ జిల్లా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ విస్తీర్ణం రీత్యా పెద్ద జిల్లా ఏదంటే నేమో కడప, వైఎస్ఆర్ కడప జిల్లా. అండ్ అలాగే చిన్న జిల్లా వచ్చేసి చిత్తూరు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అధిక మండలాలు ఉన్నది వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా. ఆ తర్వాత అత్యల్ప మండలాలు వచ్చేసి కర్నూలు 26 మండలాలు ఏమి ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ రావడానికి సో టోటల్ ఆంధ్రప్రదేశ్ ఒక మ్యాప్ మనకు ఐడియా ఉంటే అందులో నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్ అడిగినా కానీ మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినది. ఆ తర్వాత నైసర్గిక ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక స్వరూపం, నైసర్గిక స్వరూపం మనం చూసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన
క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే సహజ సిద్ధ మండలాలను గుర్తించండి. సో మనకి ఇండియాలో వచ్చి టోటల్గా 5 సహజ సిద్ధ మండలాలు ఉంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓన్లీ 3 ఉంటాయి. సో ఆ 3 ఏంటిదంటే ఒకటి తీర మైదానాలు, ఒకటి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు మనకు ఆంధ్రప్రదేశ్కి టచ్ అవ్వవు. ఆ తర్వాత దక్కన్ పీఠభూమి, ఈ 3 మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. అంటే 1, 2, 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అంటే తీర మైదానాలు, తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూములు ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపంలో మేజర్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్, తూర్పు కనుమలో అతి ఎత్తైన శిఖరం ఏది అని అడుగుతున్నారు. సో 7th క్వశ్చన్ చూడండి, తూర్పు కనుమలో అతి ఎత్తైన శిఖరం ఏది అని అడుగుతున్నారు. సో మనకి జిందాగఢ దాదాపు ఇది 1690 మీటర్ల ఎత్తులో ఉంటుంది అరకు దగ్గర. ఓకేనా, ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటుంది. సో ఇది మనకి ఈ తూర్పు కనుమలో ఇది ఎత్తైన జిల్లా. ఆ తర్వాత అరకన్ వచ్చేసి 1680 ఉంటుంది. అరమకొండలో వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ జిల్లాలోనే ఉంటుంది, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మహేంద్రగిరి వచ్చేసి మనకి 1501 మీటర్లు ఉంటుంది ఒడిశాలో. ఇది అంటే ఒడిశా దగ్గర ఉంటుంది అనమాట. ఈ తూర్పు కనుమలో ఎక్కువ పెద్దైన డిస్ట్రిక్ట్ ఇది. ఓకేనా, సో వీటి గురించి బాగా చూసుకోవాలి. అండ్ అలాగే మనకు కోనేరు ప్రాంతాన్ని, మనకి ఈ తీర మైదానానికి సంబంధించి ఇన్ఫర్మేషన్, అండ్ తూర్పు కనుమలకి ఇన్ఫర్మేషన్, దక్కన్ కనుమలకి ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ చూడాలి. ఒకసారి తూర్పు కనుమల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ తూర్పు కనుమల్లో మనకి ఎక్కువగా తీర మైదానం తూర్పు ఇటు సైడ్ ఇలా ఉంటుంది కదా ఇండియాకి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అదే ఈ ప్లేస్లో ఇక్కడ ఉండే ఈ ప్రాంతం మొత్తం. ఓకేనా, తూర్పు కనుమ దక్కన్ పీఠభూమి తూర్పు మైదానానికి ఈ దక్కన్ పీఠభూమికి తూర్పున విస్తరించి ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన ఓకే దక్షిణంగా వ్యాపించి ఉంటుంది. తూర్పు కనుమలో ఎత్తైన కొండలు అనేకంగా ఉంటాయి. మొత్తం ఇలా మొత్తం చీలిగా ఉంటుందన్నమాట. ఓకే, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ తూర్పు కనుమలలో అంటే ఇటు సైడ్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ తూర్పు కనుమలలో ప్రముఖ వేసవి విడితి ప్రదేశం వచ్చేసి అన్నమయ్య. దాన్ని హర్సన్లీ హిల్స్ అంటాము. అండ్ అలాగే ఇవి పాలకొండలు అన్నమయ్య జిల్లాకు సరిహద్దుల్లో ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే ఈ తూర్పు కనుమ ఇన్ఫర్మేషన్ గురించి కూడా టోటల్గా చూసుకున్నట్లయితే మనకు అందరి నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కూడా చెప్పొచ్చు. అండ్ ఈ తూర్పు కనుమలో ముఖ్యంగా ఏ శిలలతో ఏర్పడిందని కూడా అడుగుతారు. సో ఇవి వచ్చేసి చార్నోకైట్, కాండోలైట్స్ ఈ శిలలతో ఏర్పడింది, అది కూడా చూసుకోండి. ఓకేనా, దాదాపుగా 1200 మీటర్ల ఎత్తుతో హైట్స్, అంటే 1200 మీటర్ల హైట్తో సగటు ఇది హైట్తో అక్కడ హిల్స్ ఉంటాయి. అండ్ 60 నుంచి 70 మీటర్ల వెడల్పుతో అక్కడ ఈ తూర్పు కనుమలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవన్నీ తూర్పు కనుమలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేజర్గా ఇది. ఓకే, వీటి గురించి ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి 8th క్వశ్చన్, గోదావరి నది దిగువ భాగంలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఏ శిలా రకానికి చెందినది? సో ఇక్కడ ఏ శిలా రకానికి చెందినది అంటున్నాడు. సో మనకి బేసికల్గా మనకి ఈ దక్కన్ పీఠభూమిలో, ఆంధ్రప్రదేశ్ దక్కన్ పీఠభూమిలో మనకు మేజర్గా 6 రకాల శిలలు ఉంటాయి. ఒకటి ధార్వాడ్ శిలలు, కడప శిలలు, కర్నూలు శిలలు, గోండ్వానా శిలలు, దక్కన్ శిలలు అండ్ రాజమండ్రి శిలలు. ఓకేనా, సో ఈ గోదావరి నది దిగువ భాగాన ఉండేటువంటి బొగ్గు గనులు ఉన్నాయి కదా, ఇవి మనకి ఈ గోండ్వానా శిలల రకానికి చెందినవి. ఈ గోండ్వానా శిల రకానికి చెందినవి అంటే ఇది మనకి గోదావరి కృష్ణ లోయల్లో ఈ శిలలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి బేసికల్గా ఎర్రని ఇసుకరాలను కలిగి ఉంటాయి. దీన్ని ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే టెక్టానిక్ మరియు వాతావరణ మార్పుల వల్ల ఇవి బాగా అక్కడ వృక్ష సంపద, అక్కడ ఉండే జంతు జాతులు, ఒండుమట్టి అధికంగా అక్కడ శిథిలమై అక్కడ బొగ్గు గనులు ఆవిర్భవించి ఉంటాయంట. ఇక్కడ బాగా అలా చాలా ఏళ్ళుగా అలా ఉండిపోయి అక్కడ నుంచి ఈ గోదావరి దిగువలో ఆ శిలలు ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా, వీటిని మనము దక్కన్ నాపలను కూడా చెప్పొచ్చు. ఓకేనా, సారీ ఇవి దప్పన్ నాకలు వేరే మళ్ళీ. ఓకే, దక్కన్ నాకల నుంచి మనకి ఇది ఇంకా వేరే కిందికి వస్తాయి. ఓకేనా, ఇక్కడైతే ఇవి గోండ్వానా శిలలకు సంబంధించిన గోదావరి నది దిగువన ఉండే శిలలు వచ్చేసి గోండ్వానా శిలలు. ఓకే, ఆ తర్వాత మనకి ఫస్ట్ కనిపించేది ఏంటిది ధార్వాడ్ శిలలు. ఓకేనా, ఇవి చాలా ప్రాచీనమైన శిలలు, దాదాపుగా 2.3 బిలియన్ సంవత్సరాల పూర్వం ఏర్పడినాయని అంటారు ఇవి. ఓకేనా, ఈ ధార్వాడ్ శిలని
ఇవి బేసికల్గా భూమి లోపల విస్ఫోటనం చెందిన వల్ల ఏర్పడ్డాయి అని కూడా అంటుంటారు. ఓకే, ఇవి మనకు బేసికల్గా ఎక్కువగా నెల్లూరు, తిరుపతి అటు సైడ్ కనిపిస్తుంటాయి, ఏవి ధార్వాడ్స్లలో. ఆ తర్వాత మనకి కడప వచ్చేసి కడప అనేవి ఈ ధార్వాడ్ శిల యొక్క అవక్షేప శిలల్ని కడప శిలలు అంటే అంటారు. ఓకే, ఇవి మనకి బేసికల్గా 500 మిలియన్ ఇయర్స్ సంవత్సర పురాతనమని చెప్తుంటారు. ఓకేనా, ఇవి మనకి ఎక్కువగా కడప, అనంతపూర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి సున్నప్రాయి నిల్వలు ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట ఈ కడప శిలల దగ్గర. ఓకే, ఆ తర్వాత మనకి కడప తర్వాత మనకు వచ్చేది కర్నూలు. ఈ కర్నూలులో మనకి కడప శిలల యొక్క సమాంతరంగా ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఇవి మనకి బేసిక్గా కర్నూలు అండ్ నంద్యాల ఈ 2 ప్లేసెస్లో ఈ కర్నూలు శిలలు ఎక్కువగా అనిపిస్తుంటాయి అన్నమాట. ఓకే, ఆ తర్వాత గోండాను గురించి ఇందాకనే చెప్పాను. ఇంకా దక్కన్ నాపలు. ఓకే, ఈ దక్కన్ నాపలు వచ్చేసి మనకి ఇవి భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో భూపటలంలో 1500 నుంచి 1800 మీటర్ల మందమైన పొరల్లో వ్యాపించి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆ తర్వాత రాజమండ్రి శిలలు. ఈ రాజమండ్రి శిలలేమో మనకి దాదాపుగా 30 మిలియన్ సంవత్సరాల తర్వాత తూర్పు తీర ప్రాంతం సముద్ర ఇసుక గుండా సున్నప్రాయ బంకమట్టి నిక్షేపాలతో నిండి ఉండే ప్రాంతాన్ని మనము ఈ రాజమండ్రి శిలలు అని అంటాము. ఓకేనా, అంటే సముద్రం ఉప్పొంగి ఇసుక, సున్నం, మట్టి అవక్షేపాలుగా మారడంతో ఈ శిలలు ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి అంటే ఇవి శిలలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటివి. ఇక్కడైతే గోదావరి నది దిగువగా ఉండే ఏంటివి గోండ్వానా శిలలు. కానీ ఈ శిలల నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ చూడండి ఒకసారి తీర మైదానాలు, తూర్పు కనుమలు, దక్కని పీఠభూమి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే శిలలకు సంబంధించి అక్కడ నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. సో ఇప్పటివరకు అయితే మనకి 2 టాపిక్స్ గురించి అంటే భౌగోళిక స్వరూపదానికి అండ్ శిలలు అండ్ అలాగే నా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తాము. ఇప్పుడు మనకి శీతోష్ణ స్థితి దాని గురించి అంటే క్లైమేట్ గురించి క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, అంటే ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగేది ఒకసారి ఇవి క్వశ్చన్స్ వస్తాయని కావు. సో మీరు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి నేర్చు చూసుకోవాలి అని బేసికల్గా జస్ట్ క్విక్ రివిజన్ లాగా. ఓకే, శీతోష్ణ స్థితికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏమిటి అని అడుగుతున్నారు. సో ఇక్కడైతే ఆంధ్ర రాష్ట్రంలో అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం వచ్చేసి రేటచింతల. సో అది అందరికీ తెలుసని అనుకుంటున్నా, పల్నాడు జిల్లాలో ఉంటుంది. సో ఓకే, అయితే ఇక్కడ నుంచి శీతోష్ణ నుంచి మనకి మేజర్గా అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి ఏదని అనవచ్చు. సో ఆయన రేఖ ఋతుపవన మండల శీతోష్ణ స్థితి అని చెప్పొచ్చు. ఓకేనా, ఉష్ణ సెప్టెంబర్లో అలా ఉంటుందని చెప్పొచ్చు. ఆయన రేఖ ఋతుపవన మండల శీతోష్ణ స్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా ఇది మనకి సగటు ఉష్ణోగ్రత 31.51 డిగ్రీస్ ఉంటుంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇది రాత్రిపూట. ఓకేనా, సో గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్కట రేఖ, భూమధ్య రేఖ, కర్కట రేఖ అండ్ భూమధ్య రేఖ మధ్యలో విస్తరించడం వల్ల ఇది ఉష్ణ మండల ప్రాంతంలో ఉందని కూడా మనం అంటాం అనమాట. ఓకేనా, సో ఇవన్నీ ఒకసారి శీతోష్ణ స్థితికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ ఖండాంతర ఉష్ణోగ్రత కూడా ఉంటుంది అని చెప్తారు. ఓకే, ఖండాంతర ఉష్ణోగ్రత ఉంటుంది అని చెప్తారు. ఎందుకంటే ఉష్ణోగ్రత వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమో తక్కువగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలా దానివల్ల ఖండాంతర ఉష్ణోగ్రత ఉంది అని చెప్తుంటారు. అండ్ అలాగే వర్షాకాలంలో 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అక్కడ టెంపరేచర్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ ఇక్కడ వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు నైరుతి ఋతుపవనాలు ఏ కాలంలో ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాయి. సో ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. సో వర్షాకాలంలో మనకు దాదాపుగా 90% వర్షం వచ్చేసి ఋతుపవనాల నుంచి వస్తుంది. అందులో మనకి ఋతుపవన వర్షపాతం నుంచి లభిస్తుంది. అందులో మనకి 60% ఏమో ఇది నైరుతి ఋతుపవనాల నుంచి, 40% ఏమో ఈశాన్య ఋతుపవనాల వల్ల మనకి ఎక్కువ వస్తుంది. అందులో 90 సెంటీమీటర్స్ కంటే తక్కువ వర్షం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 సెంటీమీటర్స్ కంటే తక్కువ వర్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ వర్షపాతం అనేది దక్షిణం నుండి ఉత్తరంకు అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి వెయ్యే కొలది లేదంటే ఉత్తరానికి లేదా వాయువ్యానికి వెళ్ళే కొలది వర్షపాతం అనేది అధికమవుతుంది. గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. దక్షిణం నుంచి ఉత్తరానికి లేదంటే వాయువ్యానికి వెళ్ళే కొలది ఏమవుతుంది, వర్షపాతం అనేది ఎక్కువ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. లేదంటే నైరుతి వైపు నుండి ఈశాన్య వైపు వెళ్ళే కొద్దీ నైరుతి నుంచి ఈశాన్య వైపు వెళ్ళే కొలది కూడా వర్షపాతం అనేది ఎక్కువ అవుతుంది, అధికమవుతుంది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. దక్షిణం నుంచి ఉత్తరానికన్నా, నైరుతి నుంచి
నైరుతి నుంచి ఈశాన్యం కన్నా ఈ రెండు ఏది చెప్పినా కానీ వర్షపాతం అనేది ఎక్కువగా అవుతుంది. అవి రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శీతోష్ణ స్థితికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంవత్సరపు వార్షిక సగటు ఎంత అని అడుగుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక సగటు వచ్చేసి మనకి 900+ ఉంటుంది. 946.5 మిల్లీలీటర్లు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆన్సర్ ఏంటిదంటే 946 కాదు, 966.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంటే దాదాపుగా రాష్ట్రంలో 2/3 వంతు వర్షం వచ్చేసి నైరుతి ఋతుపవనాల వల్ల వస్తుంది. మిగిలిన ఋతుపవనాలు ఇంకా ఈశాన్య ఋతుపవనాల వల్ల వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకో. ఆన్సర్ అయితే ఇక్కడ 966 అనమాట. అంటే ఇక్కడ ఏ దాని నుంచి ఎక్కువ వర్షపాతం వస్తుందంటే నైరుతి ఋతుపవనాలు ఎంత వస్తుందంటే 966. దీంతో పాటు మనకు రాయలసీమలో ఎంత పడుతుంది, కోస్తాంధ్రలో ఎంత పడుతుంది అవి కూడా అడగవచ్చు అనమాట. కోస్తాంధ్ర వచ్చేసి 946, రాయలసీమలో వచ్చేసి మనకి 666. సో అది గుర్తుపెట్టుకోండి. కోస్తాంధ్రలో 946, రాయలసీమ వచ్చేసి 666 మిల్లీలీటర్ల వర్షం పడుతుంది అనమాట. ఇది 2022 సెన్సస్ ప్రకారం ఇది. ఓకేనా. ఒకసారి ఇది మొత్తం చూసుకోండి. మనకు సేమ్ ఇలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, వేసవి కాలం, శీతాకాలం. సో నైరుతి ఋతుపవన కాలం వచ్చేసి జూన్ నుంచి సెప్టెంబర్, ఈశాన్య అక్టోబర్ నుంచి డిసెంబరు, మార్చ్ నుంచి మే, అండ్ శీతాకాలం వచ్చేసి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి. ఈ కాలాలు ఒకసారి చూసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడ ఏ కాలంలో ఎక్కువ వర్షపాతం పడుతుంది అని కూడా ఒకసారి చూసుకోవాలి. ఒకసారి నైరుతి ఋతుపవన కాలం చూసుకుంటే మనకు జూన్ నుంచి సెప్టెంబర్. సో దాదాపు ఇక్కడ 60% వర్షపాతం మన నైరుతి ఋతుపవనాల వలన పడుతుంది. మనకు జూన్ సెకండ్ వారంలో, అంటే జూన్ యొక్క 2వ వారం అని చెప్పొచ్చు. ఓకే, జూన్ యొక్క 2వ వారంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి ఎంటర్ అవుతాయి. ఓకేనా. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల మనకి ఏ సంవత్సరంలో ఎంత వర్షపాతం పడుతుంది ఇందాక చెప్పాను. టోటల్ వచ్చేసి 966, కోస్తాంధ్ర 946, ఆంధ్రప్రదేశ్లో 666 సెంటీమీటర్స్ పట్టిందని ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నైరుతి ఋతుపవనాలు. ఓకే, అండ్ అలాగే ఈశాన్య ఋతుపవనాలు చూసుకున్నట్లయితే ఈశాన్య ఋతుపవనాలు మనకి ఎప్పుడు వస్తుంది, అక్టోబర్ నుంచి డిసెంబర్. ఓకేనా. దాదాపు ఈశాన్య ఋతుపవనాలలో 296 సెంటీమీటర్స్ వర్షపాతం పడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో అక్టోబర్లో మనకి ఇది బాగా ప్రభావితం అవుతుంది. అండ్ దాదాపుగా లాస్ట్ 2020-21 నుంచి మనకి 310 మిల్లీమీటర్ వర్షపాతం పడింది ఇక్కడ. ఓకేనా. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఈ నైరుతి ఋతుపవనాల వల్ల ఏ జిల్లా ఎక్కువగా బెనిఫిట్ చెందుతుంది అనే క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. సో అక్కడ నుంచి కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వేసవి కాలం అంటే మార్చ్ అండ్ మే. ఇక్కడ ఈ మార్చ్ నుంచి మే. బట్ వేసవి కాలంలో మొదటి వారంలో, అంటే ఇది మార్చ్ యొక్క మొదటి వారం నుంచి జూన్ యొక్క 2వ వారం వరకు ఈ వేసవి కాలంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది. బేసికల్గా ఇండియా మొత్తం అదే టైంలో ఉంటుంది. అండ్ అలాగే వర్షాకాలం జూన్ నుంచి డిసెంబర్, ఆ తర్వాత మనకి శీతాకాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి. ఇవి మొత్తం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, 11th క్వశ్చన్ చూడండి. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. కోస్తాంధ్ర ప్రాంతం ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతాన్ని పొందుతుంది. కరెక్ట్గా ఇందాక దాదాపుగా 60% మనకి నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం పొందుతున్నారు. రాయలసీమ ప్రాంతం ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం వస్తుంది. సో ఇది కూడా కరెక్టే. రాయలసీమ ప్రాంతం అనేది మనకి ఎక్కువ ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం అనేది ఎక్కువ వస్తుంది. 2 కరెక్టే. సో ఆన్సర్ ఏంటిది, బోత్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్. కింది వాటిలో సరి కాని దానిని గుర్తించండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాపిల్ పెంపకానికి ప్రసిద్ధి లంబాసింగి అంటున్నారు. సో ఇది కరెక్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాపిల్ పెంపకానికి ప్రసిద్ధి లంబాసింగి. ఈ లంబాసింగికి మనకి కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ ఏపీ కాశ్మీర్ అని కూడా అంటారు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఏపీ కాశ్మీర్ అంటారు. ఓకే, అండ్ అలాగే కర్ణాటక పీఠభూమికి చెరువులో ఉన్న చిత్తూరు, అనంతపూరు, అన్నమయ్య జిల్లాలో వేసవి ఇతర జిల్లాల కంటే చాలా ఎక్కువ. ఓకే, కర్ణాటక పీఠభూమి చెరువులో ఉన్న చిత్తూరు, అనంతపూర్, శ్రీ సత్య, అన్నమయ్య జిల్లాలు వేసవి ఇతర జిల్లాల కంటే చాలా వేడిగా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే కర్ణాటక పీఠభూమికి దగ్గరలో ఉన్న చిత్తూరు, అనంతపురం అండ్ అన్నమయ్య జిల్లాల వేసవిలో ఇతర జిల్లాల కంటే ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది అంటున్నారు. సో ఇది తప్పు. యాక్చువల్గా ఇక్కడ
కర్ణాటక పీఠభూమికి చెరువులో ఉన్న చిత్తూరు కానీ అనంతపురం కానీ అన్నమయ్య జిల్లాలు కానీ అన్ని జిల్లాల కంటే చాలా చల్లగా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా పల్నాడు జిల్లాలో రెంటచింతలు అనే ప్రాంతం దగ్గర 46 డిగ్రీలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ అన్నమయ్య కానీ అనంతపురం కానీ చిత్తూరు కానీ వేరే జిల్లాలతో పోలిస్తే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. సో ఇక్కడ ఇది మాత్రమే కరెక్ట్, ఇది తప్పు. సరి కానిది అడిగారు కాబట్టి ఆన్సర్ ఓన్లీ బి అనేది అవుతుంది. సో కామెంట్స్లో ఎవరు అడిగారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఇక్కడ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్కి వెళ్ళే కొలది ఏ నది ఎప్పుడు వస్తుంది ఒకసారి చెప్పండి అని సో కామెంట్స్లో అడిగారు. మనకి మేజర్గా ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మేజర్గా మెయిన్ రివర్స్ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ గోదావరి వస్తుంది, ఆ తర్వాత కృష్ణ, ఆ తర్వాత ఇక్కడ పెన్నా, ఆ తర్వాత ఇక్కడ ఇవి మెయిన్ రివర్స్. దాని నుంచి మనకి చాలా ఇంకా మిగతా రివర్స్ వచ్చేసి అంటే ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్ అని చెప్పొచ్చు, వెస్ట్ నుంచి ఈస్ట్ అని ఎలాగైనా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో వీటి నుంచి మనకి ఇంకా చాలా రివర్స్ వాటి యొక్క ఆనకట్టలు ఉంటాయి. సో అవన్నీ కూడా చూసుకోవాలి. మనకి బేసికల్గా ఇక్కడ ఒకసారి చెప్పినట్లయితే మనకి ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దగ్గర మనకి ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి వంశధార ప్రాజెక్ట్ ఉంటుంది, ఓకేనా, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో విజయనగరం దగ్గర మనకి ఇక్కడ తోటిపల్లి బ్యారేజ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న రివర్స్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. అంటే రివర్స్ టాపిక్స్లో అడిగినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ రిజర్వాయర్ ఎక్కడుంది, ఏ ప్రాజెక్ట్ ఎక్కడుంది అని అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ పశ్చిమ గోదావరి కానీ తూర్పు గోదావరి డిస్టిక్లో మనకి చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ పశ్చిమ గోదావరి ఈ ప్లేసెస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి అండ్ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ఇటు సైడ్ తెలంగాణ బార్డర్లో కూడా మనకి ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఈ 20 ఇక్కడ చూడండి, ఇక్కడ పులిచింతల ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఈ కృష్ణ ఇక్కడ ఓకే కృష్ణ అండ్ ఈ తెలంగాణ ఇటు సైడ్ పులిచింతల ప్రాజెక్ట్ ఉంటుంది. దాని కొద్ది కిందికి గుంటూరు దగ్గర ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి నాగార్జున సాగర్ సంబంధించిన కుడి కాలువ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మనము ఇవి చిన్న చిన్న రివర్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, ఇవి మనకి రివర్స్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఇది ఇప్పుడైతే ఈ వీడియోలో నేను చెప్పింది ఏంటిదంటే బేసికల్గా క్విక్ రివిజన్ అబౌట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూగోళం అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత భూస్వరూపాలకు సంబంధించి, ఆ తర్వాత శీతోష్ణ స్థితికి సంబంధించి, ఆ తర్వాత శీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ అండ్ అలాగే ఋతుపవనాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పాను. నెక్స్ట్ ఒకటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోలో మనకి కృతికలకు సంబంధించి అంటే సహజ వృక్ష సంపదకు సంబంధించి అండ్ అలాగే ఇంకేం మిగిలి ఉంటాయి జాతీయ పార్కులు అంటే జాతీయ పార్కులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ నీటి పారుదల విషయానికి సంబంధించి కానీ అండ్ అలాగే ఎక్కడ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి గురించి జస్ట్ అంటే డీప్గా చెప్పాను. జస్ట్ పైన ఏమేమో త్వరగా క్విక్ రీజన్ కోసం చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.